ఇలా అవుతుందని నేనైతే అనుకోలేదు మామ. అసలు ఏమైందంటే ఈరోజు సరదాగా ఫ్రెండ్స్ స్విగ్గీ డెలివరీ వెళ్దామని పోయాం మామ. ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చింది, తీసుకున్న లొకేషన్కి అయితే వెళ్తున్నాము. నెల్లూరులో ఎండలు అయితే మామూలుగా లేవు మామ, డల్లో కొట్టేస్తున్నాయి మామ. 3 అవర్సే నా వల్ల కాలేదు మామ. కానీ డెలివరీ బాయ్ 24/7 చేస్తారు. నాకైతే అర్థం కాదు ఎలా చేస్తారని. వాళ్ళకైతే మనం సెల్యూట్ కొట్టాలి మామ. సో మనమైతే లిఫ్ట్లోకి వచ్చి ఆర్డర్ కూడా డెలివరీ చేసాము. మనమైతే తర్వాత స్టార్ట్ అయిపోయాము. మా ఫ్రెండ్కి అయితే కాల్ చేసి నేను ఇంటికి పోతున్నా అని చెప్పాను. వాడైతే వచ్చి నీ ఎంత వచ్చిందిరా అని అడిగాడు. 340 రా అని చెప్పాను. నీకు 1 రూపీ కూడా రాదురా అని చెప్పాడు. ఏం రా అని అడిగితే ఫీజులో కట్ చేసుకుంటారా అని చెప్పాడు. సరే ఇంకేం చేసేది ఇలాగైతే ఇంటికైతే వెళ్ళాను. నేను ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి ఫేస్ మాస్క్ అయితే పెట్టుకున్నాను. ఈ ఫేస్ మాస్క్ అయితే నాది కాదు, మా చెల్లిది. ఇప్పుడు కానీ నన్ను కానీ మా చెల్లి కానీ చూస్తే